హాయ్ ఫ్రెండ్స్, కాలేజీలు యూనివర్సిటీల్లో దొంగతనాలు చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తమిళనాడు, గోవా, గుజరాత్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్ ఇలా మొత్తం 11 రాష్ట్రాల్లో దొంగతనాలు చేసిన తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లాకు చెందిన పతమిల్ సెల్వన్ను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. లా చదువుకున్న ఈ కిలాడి దొంగ ఎంత తెలివిగా చోరీలు చేస్తున్నాడు, అతన్ని ఏ విధంగా ప్లాన్ ప్రకారం పట్టుకున్నామనేది మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఇటువంటి దొంగతనాలు బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డీఎస్పీ స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎం అలాగే అమృత యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ లో ల్యాప్టాప్లు దొంగతనం జరిగిందని చెప్పి ఆ యూనివర్సిటీస్ నుండి వచ్చిన కంప్లైంట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో దర్యాప్తులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక నేషనల్ లెవెల్ అఫెండర్ ఇతను, అంతర్రాష్ట్ర దొంగ ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈరోజు 15 ల్యాప్టాప్లని వశపరచుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించినట్లయితే ఇతను ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విట్, అమృత ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్ళిపోయే టైంని ఎన్నుకుని అతను ఒంటరిగా ఆ హాస్టల్స్లోకి వెళ్తాడు. అక్కడ నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ల్యాప్టాప్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇటువంటి దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో 11 రాష్ట్రాల్లో ఇతను ఈ దొంగతనాలు చేశాడు. ఈ 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్లు ఇతను దొంగతనం చేయడం. అన్నీ కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా దొంగతనం చేశాడు. ఇది ల్యాప్టాప్ దొంగతనమే అనే వదిలేకుండా ఈ యూనివర్సిటీస్ కాబట్టి దీన్ని ప్రెస్టీజియస్ తీసుకుని ఎస్ఐ అలాగే సిఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రవితేజతో పాటు క్రైమ్ స్టాఫ్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ చేసి ఈ కేసులు డిటెక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఎస్ఐ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని కేసును డిటెక్ట్ చేసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కాలేజీలోకి ఏ విధంగా వస్తాడంటే ఊబర్ లేదంటే ఓలా ఈ కార్లని అద్దెకి తీసుకొస్తాడు. ఆ అద్దెకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ప్రవేశించిన తర్వాత ఈ విధంగా దొంగతనం పట్టుకుపోతాడు. అలాగే ఈ ప్రాపర్టీని కూడా ఢిల్లీ, ముంబై అటువంటి ప్రదేశాల్లో అమ్మకానికి పెడుతుంటాడు. 2019 నుండి నేరాలు చేస్తున్నాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇతను అడ్వకేట్, అలా చదువుతున్నాడు. ఇతని మీద దాదాపుగా 61 కేసులు ఉన్నాయి. అందులో మనకు డేటా అతను చెప్పినటువంటిది. అందులో మన దగ్గర అయితే ఒక 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. అవి గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, తిరుపతి ఎన్ఐటీలో ఉన్నాయి. అలాగే ఇతను నేర చరిత్ర తీసుకున్నట్లయితే అతను చెప్పిన దాన్ని బట్టి గుజరాత్లో నేరాలు చేశారు, కేరళ చేశాడు, కర్ణాటక చేశాడు, కర్ణాటకలో అలాగే హైదరాబాద్లో చేశాడు, తమిళనాడులో చేశాడు, రాజస్థాన్లో చేశాడు, తిరుపతిలో చేశాడు. 11 స్టేట్స్లో ఇతను ఆపరేషన్ ఉంది. అన్నీ కూడా పెద్ద కాలేజీలో యూనివర్సిటీ. ఇతంది తమిళనాడు. ఇతంది సొంతూరు వేలంగుడి రోడ్, పులివలం గ్రామం, తిరువారూర్ జిల్లా, తమిళనాడు స్టేట్. ఫస్ట్ ఎవరైనా సరే మీ దగ్గరికి అన్నోన్ పర్సన్స్ కొత్త వాళ్ళు వచ్చినట్లయితే అది వాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం మీరు బయోమెట్రిక్ పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అందులో ఫీడ్ అయి ఉంటాయి. అలాగే సెక్యూరిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎవరన్నా స్టూడెంట్స్ కాలేరు ఆ క్లాసులకు వెళ్ళిపోయిన సమయంలో కానీ వచ్చినట్లయితే
వాళ్ళ హాస్టల్స్కి వెళ్తున్నాం అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మళ్ళీ అతను బయటకు వెళ్ళేటట్టుగా వెళ్ళేటప్పటి వరకు కూడా ఉంటే అది కరెక్ట్. లేదు అనుకుంటే వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ఒక టైం పెట్టి స్టూడెంట్స్ని ఆ వెయిటింగ్ రూమ్ ఎక్కడో చోట వాళ్ళు వచ్చేటట్టు వీళ్ళు కూడా అక్కడే మాట్లాడుకునేటట్టుగా అరేంజ్ చేయాలి. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేసినట్టయితే ఈ విధంగా దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇంకా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.